భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో జూలై 1, 2024 ఒక గొప్ప మైలురాయిగా నిలబడబోతుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇప్పటి వరకు ఉన్న 3 చట్టాలు, బ్రిటిష్ పరిపాలనా కాలంలో మొదలైన ఈ 3 చట్టాలు, ఉదాహరణకు ఐపీసీ 1860లోను, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లోను, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో ప్రిపేర్ చేశారు. ఈ 3 చట్టాలని కూడా బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి వలసవాదం చట్టాలు చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇందులో రాజద్రోహం లాంటివి, మూక దాడులు, సామూహిక అత్యాచారాలు ఇట్లాంటి వాటిని నిర్వచించలేకపోయారు, సరైన శిక్షలు కూడా వేయలేకపోయారు. ఈ కాలం చెల్లిన చట్టాల ప్లేస్ లో భారత పార్లమెంట్ 2023లో 3 కొత్త చట్టాలు చేసింది. ఇందులో ఐపీసీని రీప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహితని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని రీప్లేస్ చేస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితను, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని రీప్లేస్ చేస్తూ భారతీయ సాక్ష్య సంహితను కూడా భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ 3 చట్టాలు కూడా జూలై 1, 2024 నుంచి చలమణలోకి వస్తాయి. కాబట్టి అప్పటి నుంచి నేరాలు, వాటికి వేసే శిక్షలు మారుతూ ఉంటాయి. కాబట్టి పౌరులు వీటి గురించి, నేరం చేయాలన్న ఆలోచన ఉన్న పౌరులు మాత్రం ఒకసారి ఆలోచించుకొని భారతీయ న్యాయ సంహితని చదువుకొని తమకు పడే శిక్షలు గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం ప్రవర్తించాలని, పాత శిక్షలు ఇకపై చెల్లుబాటు కావాలని జూలై 1 నుంచి తెలియజేస్తున్నాం.